అమరావతి నిర్మాణాన్ని విదేశాలకు అప్పగించడం సరికాదని ఏపీ కాంగ్రెస్ మరోసారి ఆక్షేపించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ రఘువీర పాల్గొన్నారు. గుంటూరు కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సింగపూర్, జపాన్ సంస్థలతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల మేరకే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆ దేశాలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇలాగే వ్యాపారం కోసం భారత్కు వచ్చి దేశాన్ని కబలించిన చరిత్రను చంద్రబాబు విస్మరించరాదన్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములను విదేశీ సంస్థలకు 99 ఏళ్ల పాటు ఎలా లీజుకిస్తారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో సీఎం చంద్రబాబు వందల కోట్ల రూపాయలు దండుకున్నారని రఘువీర ఆరోపించారు. అమరావతి అనే రాజధాని సింగపూర్ రాజధాని కాబోతా ఉంది, జపాన్ రాజధాని కాబోతా ఉంది. ఏ సామాన్యుడు అక్కడ అడుగు పెట్టాలన్నా వాళ్ళ అనుమతి అవసరం. మన రాజధాని నిర్మాణం చేయగలిగినటువంటి సత్తా, నైపుణ్యం ఉన్న వాళ్ళు మన ఆంధ్రులు లేరా, భారతీయులు లేరా? మీ చీకటి ఒప్పందాలను రద్దు చేసుకోండి. ఈ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన సామాన్యుల రాజధాని నిర్మాణం చేయండి అని. అది ఒక పెద్ద ఇంకుడు గింతే. అది శాశ్వతమైన ప్రాజెక్ట్ కాస్తమా? అది 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉండేదని మీరే పేర్కొన్నారు. మీరు జాతికి అంకితం చేయాల్సింది అందులో దండుకొన్నటువంటి 500 కోట్లు 600 కోట్లు మీరు ప్రజలకు అంకితం చేయండి. అప్పుడు సార్థకత ఉంటుంది.